బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ లో ఓ యువకుడికి దేహశుద్ధి జరిగింది. ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడని యువకుడిని చితకబాదారు. కొంతకాలంగా యువకుడు బాలిక వెంట పడుతున్నాడు. తనను ప్రేమించాలంటూ బలవంత పెడుతున్నాడు. యువకుడి తీరుతో విసుగు చెందిన బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కరీంనగర్ కోర్టు సమీపంలో యువకుడిని పట్టుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్, చెప్పండి, అసలు యువకుడికి దేహశుద్ధి చేయడానికి గల కారణాలేంటి? ప్రేమ వ్యవహారమే కారణమా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? ప్రస్తుతం ఈ రోజు కరీంనగర్ జిల్లా కోర్టు సమీపం లోపల ఒక బాలికను ప్రేమ పేరుకో వేధిస్తున్నటువంటి యువకునికి బాలిక కుటుంబ సభ్యులు అయితే దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆ యువకుడు బాలిక వెంట పడుతూ వేధిస్తూ తను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. ఈ విషయము ఆ బాలిక తనకు ఇష్టం లేకపోయినా కానీ తను వెంటపడి వేధిస్తున్నాడు అనేటువంటి విషయము ఆ బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో ఈ రోజు ఆ బాలిక కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఇటు కోర్టు వద్ద అయితే వేడి చేయడం జరిగింది. అయితే ఆ బాలికకు తల్లిదండ్రులను తెలియకుండా కోర్టు దగ్గర ఉన్నటువంటి సమయం లోపల బాలిక వెళ్తున్నటువంటి సమయం లోపల ఆ యువకుడు మరోసారి ఆ అమ్మాయిని వెంటపడి వేధించడంతో ఒకసారిగా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే వేధించినటువంటి యువకుడు ఉన్నాడో ఆ యువకుడిని పట్టుకొని అతనికి దేహశుద్ధి చేసి తర్వాత పోలీసులకు సమాచారం అందించి పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిత్యం ఆ వేధింపులు గురి చేయడం వల్ల ఆ వేధింపులు భరించలేక తన తల్లిదండ్రులకు చెప్పుకున్నటువంటి సందర్భం లోపలనే వాళ్ళందరూ వచ్చి ఆ యువకుడికి దేహశుద్ధి చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపు లోపల ఆ యువకుడు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Gracias.